తడవకుండా థాట్ పాలిస్ కార్యక్రమం పెద్దలు మన ఎమ్మెల్యే గారి సహకారంతో మార్కెట్ కమిటీ ద్వారా మీకు రాజలింగం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరు. ఇంకా ఈ కార్యక్రమం రాత్రి సార్ చెప్పగానే సరే సార్ మన దగ్గర ఉన్నాయి మన మోపాల్లో పెట్టుకుందామని సార్ చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న ఏఎంసీ చైర్మన్ ఉప్పంగారెడ్డి గారు, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు భూపతి రెడ్డి సార్ గారు, పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి గారు, బార్సీ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, మోపాల్ చైర్మన్ గంగారెడ్డి గారు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ స్వాగతం చెప్తూ ఎంఆర్ఓ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు కృషి కొనుగోలు చేసే సమయంలో వరుణుడు రైతుల మీద కొద్దిగా కనికరం చూపకుండా వర్షం పడుతుందన్న దృష్టిలో బాగుపడదన్న ఉద్దేశంతో మన రూరల్ ఎమ్మెల్యే గారు రైతులను ఆదుకోవాలన్న దృఢ సంకల్పంతో రాత్రి ఏఎం చైర్మన్ గారిని గంగారెడ్డి గారిని పిలిచి వర్షం పడుతున్నది, 6 నెలలు కష్టపడి పండించిన పంట వరి తడిసిపోతే వారికి ఇబ్బంది అవుతున్నదన్న దృష్ట్యా గంగారెడ్డి గారిని పిలిచి వారికి వర్షం పడ్డ సమయంలో వరి ధాన్యాలు తడిసిపోకుండా తాత్పత్రి సప్లై చేయాలన్న ఉద్దేశంతో చెప్పగానే మోపాల్ సొసైటీ చైర్మన్ గారికి చెప్పగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు రైతుల కొరకు ఆహర్షణలు కష్టపడుతూ రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా తోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి రైతుకు తాడ్పత్రి అందించడానికి ఈరోజు మోపాల్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు ఆదుకునే పార్టీ. గతంలో మనం చూసాం, 10 సంవత్సరాలు ఎన్నో చెప్పి ఏ ఒక్కటి ఆదుకున్నది లేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఒకసారి వచ్చి ఏదో 2 కథలు చెప్పి వెళ్ళిపోతారు. గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 1 సంవత్సరం, 2 సంవత్సరాల నుండి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అడవి భూములను కొట్టుకుంటే పట్టాలు ఇస్తానని చెప్పి ఆ రోజు బైరాపూర్లో ఉన్న వాళ్ళకు గాంధారిలో ఉన్న వాళ్ళకు బైరాపూర్లో ఇచ్చి ఎస్టీలను కూడా మోసం చేయడం జరిగింది. కానీ నిన్న బైరాపూర్కు వచ్చేసి వాళ్ళని పట్టుకొని కథలు చెప్తా ఉన్నాం. గతంలో మన పుట్టింటి ఆడబిడ్డలు గ్రామాల్లో బయటకు వెళ్తూ ఉంటే హోటల్ ముందుకు కానీ కళ్ళుబట్లకు కానీ ముందుకు వెళ్ళకు, పక్క రోడ్డు నుంచి వెళ్ళని చెప్తాం. కానీ నువ్వు చేసిన పనికి మీ అన్న మీ నాన్న నీ ఇంట్లోనే వెళ్ళగొట్టిరు. కానీ ఈరోజు నువ్వు జనం బాట అని చెప్తా ఉన్నావు. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చెయ్యండి, ఇప్పుడు ఏం చేస్తావని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక దయచేసి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ 1 నెల 2 నెలల తర్వాత రాబోతూ ఉన్నాయి స్థానిక సంస్థలు. గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరి పేరు చెప్తే వారికి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ యొక్క 100 గ్రామాలున్న 150 గ్రామాలున్న రూరల్ నియోజకవర్గంలో మోపాల్లో మొత్తం ఎంపీటీసీలు సర్పంచులను గెలిపించి జడ్పీటీసీని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం సార్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. వడ్లు తడిచిపోతే దాన్ని కప్పుకోవడానికి ఎవరు చూడడానికి రాని రోజులు ఉంది. ఈ రోజు మనం ఏదైతే మన కార్యక్రమం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఈరోజు మనకు రూరల్ ఎమ్మెల్యేలకు రూరల్ ఎన్ని మండలాలు అన్ని మండలాలకు ఆ రోజు 10 సంవత్సరాలు చేయని అభివృద్ధి 2 సంవత్సరాలు చేసిన ఘనత మన ఎమ్మెల్యే సార్ భూపరెడ్డి సార్ గారికి తక్కువ. అదే ఆ రోజు నిన్న కదా మొన్న బైరాపురము మాజీ ఎంపీ కల్లకుంట కవిత ఏదైతే అమరాబాద్ గిరిజన తండాలకు వచ్చేసి గిరిజన తండాలో ఎంత ముఖంగా మాట్లాడుతుంది. మమ్మల్ని ఆ రోజు 30 గ్రాములు ముంచుతా అని చెప్పిన మొట్టమొదటి ఎంపీ ఆమె.
ఆ రోజు గిరిజన పోడు భూములు లేకుండా చేసింది ఆమె. ఆ రోజు ఈ రోజు వరకు మా కేసులో దింపుడు ఆమె. ఈ రోజే మాట్లాడుతుంది, ముప్పుగా పోకుండా మీకు రీడింగ్ కాకుండా కాపాడుతా, మంచిగా ప్యాకేజ్ ఇప్పిస్తా, అన్ని రకాల సహకారం చెప్పేసి మా గిరిజనులకు ఏదో తోవ పుట్టించడానికి మనకు మోసం చేయడానికి వస్తుంది. ఆయన సహకరించిన ఆమె చాలా మోసం. ఎందుకంటే ఆ రోజు ఉండి ఏదైతే రీడిజన్ కొరకు 10,000 జనాభా 2,500 కుటుంబాలు 10 తండ్రులు ముంచడానికి ప్రయత్నం చేసిన ఎంపీ కవిత ఆ రోజు విడిచి బలవంతం 10 కేసులు ఇచ్చినది ఎంపీ. నేను దయచేసి ఒకటి అంటున్నా, రాను రోజుల్లో 3 సంవత్సరాలు అయినా కానీ ఇంకా 10 సంవత్సరాలు మనం కాంగ్రెస్ ఉంటేనే బీదోళ్ళకు ఉంటుంది, కాంగ్రెస్ ఉంటేనే గిరిజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి వర్గం కాంగ్రెస్ ఉంటే మనం బతకవుతాం. ఈరోజు బీజేపీ కూడా మతంతో విభజిస్తుంది. ఎందుకు హిందూ మతం రాముల నమ్మమ్మ, భీము నమ్మ, వాళ్ళు రాముడు భీముడు అనుకుంటా ముస్లింలు కూడా విభజిస్తుంది. కాబట్టి మనం ఒకటి అంటున్నాం, సారు ఆయన వృత్తిరీత్యా డాక్టరు, ఆయన డబ్బులకు ఆశించి రాలే. ఆయన మరి మన నిజామాబాద్ రూరల్ మండలం జలాపూర్లో పుట్టిన వ్యక్తి. నేను ఒకటి అంటున్నా, ఆయన ఎన్ని డబ్బులు సంపాదించి డబ్బులు కాదనుకొని మన రూరల్లో ఈసు డాక్టర్ ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టం. అందువల్ల మనం సార్కు మనం వచ్చే 7 మండలాలు కూడా సార్ అన్ని మన శేఖర్ గౌడ్ గారిని ప్రసంగించాల్సిందిగా మనం చేస్తాం. మండల హెడ్ క్వార్టర్లో రైతులకు అకాల వర్షాలు పడి పంట నష్టం ఎన్నో రకాలుగా పంట నష్టం జరుగుతుందనే ఆలోచనతో మరి వాటిని కాపాడుకోవడంలో పుడతాభక్తిగా ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క కార్యక్రమంలో భాగంగా రైతులకు ఈ తార్పన్ల పంపిణీ కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, సభాధ్యక్షులు సింగిల్ విండో చైర్మన్ గంగారెడ్డి గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, సింగిల్ విండో చైర్మన్ మోహన్ గారు, తిరుపతి వైస్ చైర్మన్ గారు, రవి ప్రసాద్ గారు, లింగం డిసిసిబి డైరెక్టర్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి ఇంకా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావచ్చు, మరి డైరెక్టర్ కావచ్చు కేతార్ నారాయణ గారు, మరి ఓం నమ శివాయ అన్న రాజలింగం గారికి, మరి వేదిక ముందున్నటువంటి మండల రైతులందరికీ మరి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి చాలా చక్కని కార్యక్రమం ఏదైతే మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతుల బాగోగులు గుర్తెరిగి రైతులు పడుతున్న ఇబ్బందులకు ఈ అకాల వర్షాల కారణంగా మరి వడ్లు మొక్కలు ఎన్నో రకాల పంటలు నష్టపోతున్న సందర్భంలో మరి టార్పన్ల ద్వారా కొంచెమన్నా ఈ వృతాభక్తిగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీయే ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీయే రైతుల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటుంది. రైతుల సంక్షేమ విషయంలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా, ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రి ద్వారా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు, నెహ్రూ నుంచి ఇప్పటి వరకు మన ప్రధానులు కానీ మన ముఖ్యమంత్రులు కానీ ఈ దేశం రైతు రాజ్యం రైతు దేశం అనే ఆలోచనతో మరి ఆ రోజు నెహ్రూ గారు హరిత విప్లవాన్ని రైతుల ముంగిట తీసుకురావడం జరిగింది. మనం ప్రపంచంలో వెనుకబడ్డటువంటి ఈ దేశంలో రైతులే ప్రమాణికం. ఈ దేశానికి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఆలోచనతో ఆ రోజు మరి ప్రాజెక్టులు ఎన్నో రకంగా తీసుకొని రైతుల ముంగిట తీసుకొచ్చి ఇలా రైతులు పంట పండించే విధంగా 1 కోటి ఎకరాల వరకు ఈ రాష్ట్రంలో పంట పండించే విధంగా మరి ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అనే మాట చెప్పక తప్పదు. రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న రైతులపై నిర్ణయాలు, ఉచిత కరెంటు కావచ్చు, ఆంధ్రాలో ఇరిగేషన్ ద్వారా నీళ్లు వారి పొలాలు వండుతున్న సందర్భం, ఇటు తెలంగాణలో మరి ఇరిగేషన్ కాలువలు లేక సతమతమవుతున్న రైతులకి మరి ఫ్రీ కరెంట్ బోర్ల ద్వారా పండించుకున్నటువంటి ఈ రైతులకి ఫ్రీ కరెంట్ అన్న ఇద్దామన్న ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు 2004లో ఫ్రీ కరెంట్ ఆరోపణ చేయడం జరిగింది. రైతులకు ఉన్న రుణాల కరెంట్ రుణాలన్నీ మాఫ్ చేయడం జరిగింది. ఆ రోజు తీసుకున్నాడు
ప్రొక్యూర్మెంట్ కూడా ఆ రోజు నుంచే రైతులకి వడ్లు కొనడం రాజశేఖర రెడ్డి ద్వారానే చేయడం జరిగింది. ఇట్లా రైతు సంక్షేమం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పనిచేస్తుంది. ఎప్పుడు రైతు పక్షంగానే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈరోజు మళ్ళా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానివ్వండి, మరి చూడండి రైతులకు చెప్పినట్టుగా కొందరికి వచ్చినా కొందరికి రాకపోయినా 2 లక్షల రుణమాఫీ చెప్పినాం, చేసి చూపెట్టినాం. అది కొంచెం అటు ఇటుగా మాత్రం ఇంప్లిమెంటేషన్ చేసినాం. బోనస్ అన్నాం, బోనస్ ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ మళ్ళీ బోనస్ నడుస్తూ ఉంది, స్టార్ట్ అయింది అనుకుంటా, బహుశా కాకుండా అవుతుంది. ఈ విధంగా రైతుల పక్షాన ప్రతి కార్యక్రమం తీసుకొని రైతుల ఉన్నతి కొరకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి వాటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఒక దిక్కు రైతుల సంక్షేమం, ఒక దిక్కు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా ఎక్కువ పోదలుచుకోలేదు, ఎక్కువ సమయం కాకుండా 3 ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ విషయంలో చాలా ముందంజలో ఉంది. చెప్పి ఏనాడు రైతు పక్షాన కానీ పేద బడుగు బలహీన పక్షాన కానీ ఏం చేయలే, అది అందరికీ తెలుసు. దాంట్లో మనం ఇప్పుడు ముఖ్యంగా ప్రతి పేదోడికి ప్రతి గ్రామంలో మరి ప్రతి కుటుంబంలో ఇవాళ రేషన్ కార్డు పరిస్థితి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎన్ని సంవత్సరాల ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రేషన్ కార్డు ఇచ్చారు అంటే రైతుల పట్ల పేదడి పట్ల కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు, కాంగ్రెస్ నాయకులకు ఏ విధమైన చిత్తశుద్ధి ఉండదో ఇది నిదర్శనం. ఇవాళ ప్రతి ఇంట్లో మరి ఒక 30, 10, 20 సంవత్సరాల నుంచి ఎన్నో కుటుంబాలు వేరుపడ్డాయి, కొడుకులు పెద్దగైనరు, పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళందరికీ కూడా ఒక్కరికి కూడా రేషన్ కార్డు లేకుండే. ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అది నడుస్తూ ఉంటుంది, ఈనాటితోనే ఓడిచిపోయేది కాదు. ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఎవరెవరికి అవసరం ఉన్నదో వాళ్ళందరికీ ఇలా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అది కాకుండా సన్నబియ్యం అనేది మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దొడ్డుపై వేస్తే మరి వాళ్ళు తినే దానికి ఇబ్బంది పడి ఏదో తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఆ తప్పుదారి పట్టకుండా మరి రైతులు కానీ పేద బడుగు బలహీన వర్గాలు కూడా మరి నాయకులు కానీ ఉన్నతమైన వాళ్ళు తినేటువంటి సన్న బియ్యాన్ని కూడా మనం ప్రభుత్వం ద్వారా ఇవాళ రేషన్ కార్డుల ద్వారా ఇవ్వగలుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు దాన్ని దృష్టిలో ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళలో లబ్ధి పొందిన వ్యక్తులను చూస్తే వాళ్ళ కళ్ళలో ఆనందం పట్టరానిది. ఆ ఆనందాన్ని మరి మొన్న నేను మన సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఏదో గ్రామంలో పోయిన శేఖర్ నేను 114 ఇంట్లో 144 ఇంట్లో నేను నా గ్రామంలో వస్తే నాకు 50 గ్రామాలు రాబడ్డాయి. నాటే జోక్, అంత అజమాషి కాదు. ఒక గ్రామంలో 114, 120 ఇండ్లు ఇవ్వడం, ఆ ఇండ్లు ఇచ్చిన ప్రతి కుటుంబం ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది శేఖర్ అని సుదర్శన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు నాకు. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో కూడా మరి మొన్న సార్ అక్కడ పోయి ఒక ఇండ్లు ప్రారంభోత్సవాలు చేసినాం దర్పల్లి మండలంలో, వాడి ఆ ప్రాంతంలో పోయి. అదేవిధంగా మన మండలంలో కూడా మరి చాలా ఇండ్లు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో స్లాబ్ల వరకు వచ్చినాయి, కొన్ని కంప్లీట్ అయినాయి. మరి అటువంటి వ్యక్తులు ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. మరి పైసల విషయంలో అంచెలంచెలుగా పడుతూనే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మరి ఇంకో విషయం, అందులో ఎక్కడ మరి అవినీతి జరుగుతలేదు. ప్రతి పేదోడికి ఇంట్లో వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి. ఆఫీసర్ల విషయంలో కానీ నాయకుల విషయంలో కానీ మన ఎమ్మెల్యే గారు అందరికీ నిక్కచ్చిగా చెప్పారు, పేదోడికి ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఇండ్ల కార్యక్రమం నడుస్తుందో అందులో ఎవరు తప్పు చేసినా నేను సహించేది లేదు. మీరు ఆఫీసర్లు కావచ్చు, నా పక్కకున్న నా ముందున్న నా నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కానీ ఎవరు ఇలా తప్పు చేస్తే మరి నేను సహించాననే మాట అందరికీ చెప్పి ఇలా ప్రతి ఒక్కరికి ₹1 ఖర్చు కాకుండా లక్ష పడతా ఉన్నాయి. ఆ ఘనత మరి కాంగ్రెస్ పార్టీది, మన ఎమ్మెల్యే గారికి. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో 3,500 ఇండ్లు శాంక్షన్ చేయించి ప్రతి ఒక్కరికి మరి అది కాకుండా ఇంకా అదనంగా కూడా 1000 ఇండ్లో 1500 ఇండ్లో సారు శాంక్షన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ 1 సంవత్సరానికి. ఈ విధంగా చూసుకుంటా పోతే ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల్లో కావచ్చు, మరి మనం ముందున్నాం. అభివృద్ధి విషయానికి వస్తే మన కాన్స్టిట్యున్సీలో భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో వందల కోట్ల అభివృద్ధి జరుగుతుంది. ప్రాజెక్టులు, ఎన్నో బ్రిడ్జులు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఎన్ఆర్జీఎస్ల
ఎన్నో కార్యక్రమాలలో 200-300 కోట్ల రూపాయలు అలా భూపతి రెడ్డి గారు తీసుకురావడం జరిగింది కాన్స్టిట్యున్సీకి. మరి ఇప్పుడు రాబోయే విషయం ముఖ్యమైన ఘట్టం మన ముందుంది ఒకటి, ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్. దయచేసి తప్పిదం చేయకండి. మనం మొన్న ఎంపీ ఎలక్షన్లో తప్పిదం చేసినాం, మన నాయకులు తప్పు చేసినరా, మన కార్యకర్తలు తప్పు చేసినరా, మనం ఎక్కడో వెనుకబడ్డాం. దాన్ని ఒకటిసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఇంకా ముందుకు పోతే సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు, ఇంకా ఏది జరిగినా మరి ఈ కాన్స్టిట్యున్సీల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తేనే మనందరికీ ముఖం ఉంటుంది. ముఖ్యంగా భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే మాట చెప్పడానికి మరి ఆస్కారం ఉంటుంది. దయచేసి మీరందరికీ సహోదరులు, అన్నలు, పెద్దలు, చెల్లెళ్ళు, అక్క, మహిళా సోదరులందరికీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒక కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా ప్రతి గ్రామంలో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి గ్రామంలో మనం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రైతుల ముంగిట, పేదల ముందట, బలహీన వర్గాల ముందట, మైనార్టీల ముందట తీసుకుపోయి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మనం ఆ విధంగా ఓట్లు అడగాల గట్టిగా. మనం ఈ పనులు చేస్తున్నాం, మీరు మాకు ఓటేస్తేనే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే మీ మళ్ళా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చెందుతాయి అనే మాట మరి అందరికీ చెప్తూ, దయచేసి రేపు రాబోయే ఎలక్షన్లలో మనం అందరం మీతో పాటు మేముంటాం, మాతో పాటు ఎమ్మెల్యే గారు ఉంటారు, మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులంతా మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలతో మమేకమై కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చి రేపు రాబోయే స్థానిక సంస్థల గెలుపు కోసం మీరు అందరూ కృషి చేస్తుందిగా కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మొన్న 2 రోజుల నుంచి అకాల వర్షం పడుతున్నదన్న ఆలోచన చేసి రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని ఈరోజు మనం మన దగ్గర ఉన్నా కూడా మనం బయట చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఇబ్బంది కావద్దన్న ఆలోచనతో వచ్చినందుకు మొట్టమొదట వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అలాగే మన పార్టీ మండల ప్రెసిడెంట్ సాయిరెడ్డి గారికి, మన బ్యాంక్ డైరెక్టర్ లింగం గారికి, ప్రసాద్ గారికి, స్థానిక మోపాల్ సింగిల్ విండో చైర్మన్ గంగారెడ్డి గారికి, అలాగే బార్సీ సింగిల్ విండో చైర్మన్ మోహన్ రెడ్డి గారికి, తిరుపతి గారికి, వారి డైరెక్టర్లకు, మా మార్కెట్ కమిటీ డైరెక్టర్సు, మా మార్కెట్ కమిటీ సిబ్బందికి, వేదిక ముందున్న రైతు సోదరులందరికీ మీరు ఒకటే రైతులందరూ గమనించాలా. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఆలోచన చేసి, పేదల కోసం ఆలోచన చేసి, పేదల కష్ట సుఖాలు చూస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్. ఇన్ని సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు మన ప్రాంతానికి ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా అన్నది మీరు ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు మన ప్రాణహిత చేవెళ్ళ కార్యక్రమాన్ని ఆపి ఈరోజు మళ్ళీ పెద్దలు చొరవతోని ప్రాణహిత చేవెళ్ళ కార్యక్రమం ఈరోజు పాత డిజైన్తో ప్రారంభం అవ్వబోతుంది. అది ప్రారంభమవుతుందనంటే మన మండలం సస్యామలంగా ఉంటుంది. ఈరోజు దాన్ని మీరు ఆలోచన చేసుకోవాలి. ఇలా గూడాలు, తండాలు, నిన్న ఎవరు పోయినరు మన తండాలకు, పోడు భూములకు అన్యాయం చేస్తుర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. గత 10 సంవత్సరాలు ఏం చేసినావమ్మ నువ్వు? మరి అప్పుడు కనవాలేదా? ఆ గిరిజనులు కనవాలేదా? రైతులు కనవాలేదా? అక్కడ ఉన్నటువంటి 700 మందిని పొట్టన పెట్టుకొని 3 తండాలు 7 తండాలు 3 గ్రామ పంచాయతీలను బయట పంపించే ప్రయత్నం చేశాడు మీ నాన్న. అప్పుడు తెలియదా? అప్పుడు ఎక్కడ పెట్టుకున్నావు కండ్లు? ఇవాళ వచ్చి చెప్తా ఉన్నావు అక్కడ, అది ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. ఆమె 5 సంవత్సరాలు ఇక ఎంపీగా ఉన్నారు. ఏ ప్రాంతం కొనొచ్చి, ఏ గ్రామం కొనొచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో నోచుకొని మన దగ్గరికి వచ్చిందా? రాలేదు. అటువంటి వ్యక్తి ఈరోజు మేము పల్లెబాట పట్టినాం అనేమో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకే వదిలేద్దాం, మనం వాళ్ళ గురించి మాట్లాడాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందని చెప్పేసి మీ అందరికి మనం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ చేసే విధి విధానాలు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఆ రోజు ఎలక్షన్లో 6 గ్యారంటీలు పెద్దలు మన ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మనకు 6 గంటలు ప్రకటించడం జరిగింది. 6 గ్యారంటీల్లో ఈరోజు తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా కార్యక్రమాలు అంటే చూడొచ్చు, గత 15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు.
ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లులు 10 సంవత్సరాల నుంచి చేయలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో మనం ఇల్లు ఇచ్చిన ఇల్లు తప్ప ఈ రోజు వరకు ఒక ఇల్లు ఇవ్వలే. అవి కూడా ఈరోజు మనం పేదలు ఇల్లు ఇస్తూ ఉన్నాం. పేదల కంటే ఒడిశా ఉన్న వాళ్ళకే ఆ గ్రామంలో అటువంటి మీరు ఫైనల్ చేయాలని మన గ్రామం లోపల మన కార్యకర్తలకు చెప్పినప్పుడు వారందరూ కూడా ఎవరైతే పేదోడు ఉన్నాడో వాళ్ళకే ఐడెంటిఫై చేసి ఇచ్చి ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా కాన్స్టిట్యూన్సీలో ఇలా పెద్దలు డాక్టర్గా తన వృత్తి కూర్చున్న దగ్గర ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఎంతో సంపాదించుకోవచ్చు. కానీ మన పేదోళ్ళ కష్ట సుఖాలను చూసి తన 3 సంవత్సరాల ఎమ్మెల్సీ పదవిని వదులుకొని కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. అంటే ఆ రోజు చంద్రశేఖరరావు టీఆర్ఎస్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు నచ్చకనే ఈరోజు పేద ప్రజలకు నేను పని చెయ్యాలి, పేద ప్రజలను ఆదుకోవాలి అన్న దృక్పథంతోనే ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు మనకు సేవ చేస్తూ ఉన్నారు. నేను 119 ఎమ్మెల్యేలలో నేను ఒక ఎమ్మెల్యేని నెలకు 20 రోజులు ప్రజల్లో ఉండే వ్యక్తి అంటే మన భూపతి రెడ్డి గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే పేదల కష్ట సుఖాలు చూసిన వాళ్ళు డాక్టర్గా కానీ ఇప్పుడు మన ప్రతి గ్రామంలో కానీ మారుమూలలో ఎక్కడో ఉన్నటువంటి తాటిపల్లి అక్కడ కూడా తండాలకు పోయి అక్కడ కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఇప్పుడు ఈ రోజు మనకెందుకు ప్రజల మీద ఎందుకు ఇది ఉన్నది, మరి ఎవరికి లేదు ఎందుకు? రాత్రి మన చూసినట్టు అకాల వర్షాలలో తడిసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ దగ్గర ఏమన్నా థర్డ్ పాలసీలు ఉన్నాయంటే అన్నా ఉన్నాయి, మా దగ్గర మాకు వచ్చినాయి 10,000 థర్డ్ పాలసీ వచ్చినాయి. ఇప్పటి వరకు 5,000 ఇవ్వడం జరిగింది, ఇంకా 4,000 ఉన్నాయి. ప్రతి మన కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామంలో మనకి ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీలో 264 సెంటర్లు ఉన్నాయి. అన్ని సెంటర్లకు మనం ఇవన్నీ ఇద్దామని చెప్పినప్పుడు మన రేపు తొందరగానే మోపాల్లో పెట్టుకొని మనం అక్కడ పంచుదామన్నప్పుడు సరే అన్నా అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఒకటే పొద్దుగాల రాత్రి 9 గంటలకు మాట్లాడినటువంటి మాటలు పొద్దుగాల 12 గంటల వరకు ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాం. అదే కాకుండా ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి సెంటర్లో ప్రతి వారికి మేమందరికీ థర్డ్ పాలసీలు కానీ ఆంటలు కానీ మైచర్ మిషన్లు కానీ ఇప్పుడు ఒక డ్రైయర్ కూడా ఉంది. అది ఎందుకంటే పచ్చి అంటే 25% ఉన్నటువంటి వడ్లని మనం మ్యాచర్ చేసుకొని బయటకు వస్తుంది. అది రేపు మాకు ఇప్పుడే తమిళనాడు నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి దాన్ని ట్రైనింగ్ చేసిన తర్వాత మన ప్రాంతంలోనే అయితే మోపాల్లో కావచ్చు, అయితే బార్సిలో కావచ్చు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో రోజుకి గంటకు 22 క్వింటాలు తీసే రకంగా మనం వాడుకుందామని చెప్పి మీ అందరికి మనం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మా దగ్గర ఇంకా చెన్నీ మిషన్లు ఏవైతే ఇంకా 100 ఉన్నాయి. చెన్నీ అంటే మనం పట్టుకోవాలి, అవి పట్టుకున్న దానికి కొంచెం ఇబ్బంది అవుతుందని మేము ఆలోచన చేసి దాన్ని మాడిఫై చేసి ఇప్పుడు ఒకటి మనం అక్కడ ఆటోమేటిక్ ఫ్యాటిక్ క్లీనర్ కూడా పెట్టినాం. ఎక్కడంటే మన తయారు బై పెట్రోల్ పంప్ దగ్గర అది కూడా ఇప్పుడు మనం చాలు చేస్తాం. దాన్ని చూసి మీ అందరికీ నచ్చినట్టయితే అదే మాదిరిగా మళ్ళీ ప్రతి సెంటర్కి ఒక 2 ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేసి మీ అందరికి సప్లై చేస్తామని చెప్పేసి నేను మీకు మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చూడాలి, ఇది చాలా బాగుంది, మీరు చేసి అంటే తప్పకుండా వారం 10 రోజులలో మీ అందరికి ఇచ్చే విధంగా మేము చూస్తామని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన సింగిల్ విండో డైరెక్టర్ గారు ఎమ్మెల్యే గారిని సన్మానిస్తారు. మోపాల సొసైటీ రైతులందరికీ, మరి మండలం చెందినటువంటి రైతులకు, మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్స్కు,
మోపాల మరియు బార్చి సొసైటీకి సంబంధించినటువంటి ప్యాక్ సొసైటీ చైర్మన్లకు, డైరెక్టర్లకు, అదేవిధంగా వాళ్ళ సిబ్బందికి, మరియు నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ఉప గంగారెడ్డి గారికి, అదేవిధంగా మన పిసిసి డెలిగేట్ మరి సీనియర్ కాంగ్రెస్ లీడరు మా మంచి మిత్రుడు మరి శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి సాయిరెడ్డి గారికి, లింగం గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, మరి తిరుపతి వీళ్ళందరూ చైర్మన్లు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ, పత్రికా విలేకరులకు, మరి అధికారులు ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మిగతా అధికారులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. మీకు ఒకటే రోజు ఇంటిమేషన్తో మరి మీటింగ్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ చాలా మటుకు పంటలు కోసిండ్రు. కొన్ని ఇంకా కోసేటి ఉన్నాయి, ఒక 30%, 40% కోసేది ఉన్నాయి, ఒక 60% కోసిండ్రు పనులు అంటే వడ్లు. మరి అవన్నీ కూడా ఇవాళ కళ్ళలలో రోడ్ల మీద ఉన్నాయి. మన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం. ఒక 15 రోజులైన దగ్గర మన జిల్లాలోనే 700 సెంటర్లు ఓపెన్ చేసాం. మన కాన్స్టిట్యున్సీలో దగ్గర 250 నుండి 300 సెంటర్లు ఓపెన్ చేసాం. అయినా కానీ వడ్లు బాగా ఎక్కువ రావడం వల్ల మనకి దగ్గర మన కాన్స్టిట్యున్సీలో 150,000 ఎకరాలు వరి పండించారు. ఇంత 150,000 ఎకరాలు వరి పండించారు. సో 150,000 ఇంటూ మనకు 30 క్వింటాలు పట్టుకోండి, ఎంత అవుతుంది? 4.5 లక్షలు, దగ్గర 4 లక్షల పైన మనకే వస్తుంది. అంటే ఇదంతా కూడా మళ్ళీ సన్నబడ్లు వేసారు ఎక్కువ మన దగ్గర. సో ఇవాళ వరి పండించిన రైతు గతంలో ఏమన్నారు? కేసీఆర్ హయాంలో వరి పండిస్తే ఉరే అన్నారు, అన్నారా లేదా? మరి ఇలా మనం వరి పండించిన వాళ్ళకి ఇలా బోనస్ ఇస్తున్నాం. అంటే పండించిన పంట పొట్టిగా వస్తుందా? పంట 4 నెలలు కష్టపడుతూ వస్తుంది. పొలం దున్నాలి, దాంట్లో నారు వేయాలి, విత్తనాలు నాటాలి, తర్వాత దాన్ని కలుపు తీయాలి, మరి ఫర్టిలైజర్ వేయాలి, 4 నెలలు దాన్ని మరి కాపాడి పంటకు నీరు బట్టి అన్నీ వేసిన తర్వాత మనం అది కోతకు వస్తే వీళ్ళ కోసుకొని వడ్లు అమ్ముకునే పరిస్థితిలో ఇలా మనకు అకాల వర్షాలు మొదలైనాయి. మోంతా అని ఒక పేరు పెట్టి నామకరణం మనకు ఇలా తుఫాన్ వస్తుంది బంగాళాఖాతంలో. అది కోస్తాంధ్రలో చాలా ఉంది. మన దగ్గర కూడా ఇప్పుడు పెద్దపల్లి, వరంగల్, ములుగు ఏరియాలో చాలా పెద్ద భారీ వర్షాలు పడతా ఉన్నాయి. నిన్న కూడా ఇక్కడ పడ్డది, మన నిజాం సార్ కామారెడ్డి ఏరియాలో పడ్డది. లేకపోతే దయచేసి అయితే ఇవాళ అకాలంగా ఇంకా వర్షాలు పడి మరి చేతికొచ్చిన పంట తడిసిపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. మన అగ్రికల్చర్ మంత్రి గారు, తర్వాత సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి అవన్నీ చూసిన తర్వాత నేను అనుకున్నాను, మన దగ్గర కూడా మరి చాలామంది రోడ్డు మీద పంటలు ఉన్నాయి, మరి వర్షం అయితే పడే అవకాశం ఉంది ఒక 3 రోజుల వరకు. ముఖ్యంగా ఒక సూచన ఏంటంటే, ఇంకా 3 రోజుల నుండి 4 రోజుల వరకు వర్షం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర పెద్ద గాలి దుమానం ఏం రాదు. కానీ ఏదైతే కొయ్యలేదో పంట కోతకు వచ్చినప్పటికీ ఒక 3-4 రోజులకు పెద్ద ఫరక్ పడదు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ ఎండలు ఉన్నాయి, ఎండాకాలంలో కాదు. ఒక 2-3 రోజులకు కోతలు ఆపేసేయండి, ఎందుకంటే మళ్ళీ తడిస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. పంట అట్టనే ఆపండి ఒక 2-3 రోజులు, ఈ తుఫాన్ తగ్గిందాకనే ఒకటి మొదటి సూచన. ఇంకోటి మరి కోసిన పంటను మనం మహేశ్వర్ రావాలి, మనము మరి సొసైటీ నుండి కానీ ఐకేపీ నుండి కానీ మనం కొలుసుకొని మరి సంచలనాలు నింపి మనకు ట్రక్ షీట్ వచ్చిన దాకా మన బాధ్యత ఉంటుంది. ట్రక్ షీట్ వచ్చినాక మరి లారీలు మరి వాళ్ళు తీసుకుపోయి రైస్ మిల్లు కస్టమ్ మిల్లింగ్ ఇచ్చుడు, మన తర్వాత బిల్లింగ్ అంతా. అది కోసిన పంటను చేతికొచ్చిన పంట తడిసిపోతే మన ప్రభుత్వము రెడీ ఉన్నాయి కొనడానికి. అట్లా ఏం లేదు, మనకు ఏదైనా ఇంతకుముందు రంగు మారినా కొన్నాం, ఏదైనా బొలికెత్తినా కూడా కొన్నాం, తక్కువనే కొన్నాం 10 కిలోల లడ్డీలు చేసి. కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం మనకు ఓన్లీ 55 మన తెలంగాణలో 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది ఇప్పుడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం 55 లక్షల మెట్రిక్ టన్నులకే మనకు పర్మిషన్ ఇచ్చింది, అంటే ఎఫ్సిఐ నుండి కొనడానికి. మిగతా వాటిలో మనమే వాడుకోవాలి. ఇక ఏదో రకంగా మనము బయట అమ్ముకుంటామా, వేరే దేశానికి అమ్ముకుంటామా, వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటామా, లేకుండా మనమే ఇక మరి ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి మనకు కూడా అవసరం ఉండవచ్చు. కానీ అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి ఇది మొత్తం. అయితే ఇప్పుడు ఏదైనా రంగు మారినా కానీ
ఏదైనా మొలకెత్తినా కానీ లేకుంటే ఇంకేదైనా తడిసిన ధాన్యం ఏమవుతుందంటే కొంచెం నూకలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి నూకల పర్సంటేజ్ ఫిక్స్డ్ ఉంటుంది, 25% కంటే ఎక్కువ నూకలు ఉండదు అన్న. మరి ఈ నష్టం జరగకుండా ఉండాలని అంటే మనమే మరి రైతులను కాపాడుకొని, ఎందుకంటే వాళ్ళేమో కొనడానికి సిద్ధంగా లేరు, మనమే కొనాలా. నష్టం మన గవర్నమెంట్కే వస్తుంది, మనకే వస్తుంది. మన గవర్నమెంట్ అంటే మనకే. కాబట్టి రైతులను ఆదుకోవడానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలో అన్నీ చేస్తూ ఉన్నాం. ఇవాళ నేను నిన్న రాత్రి మొన్న ఒక రోజు అనుకున్నాం ఇట్లా మన తాత్పత్రులు చాలామంది రైతులు ఇబ్బంది పడుతుంటే మొన్న ఒకసారి పోతే వాన పడుతుంది అలా ఈయన మన దర్పల్లి ఇందలవాయి మండలంలో. అలా పాపం ఒక రైతు పెళ్ళికి పోయిండు, అందరు కప్పుకున్నారు, ఆయన ఒక్కడు కప్పుకోలేదు. ఏంద్రా బాబు అంటే సార్ ఇప్పటిదాకా పాపం ఏదో పెళ్ళి ఉందని పోయిండు, మరి తడిసిపోతుండే మళ్ళీ మేమే అంటే తాడ్పత్రులు కప్పినాం. అయితే కొన్ని లేవాడ తక్కబడ్డాయి. అప్పుడు ఐడియా వచ్చింది, మరి ఇంకా రైతులకు మరి తాడ్పత్రులు మనం ఇస్తలేమా, ఇస్తే మరి ఎందుకు రైతులు తీసుకుపోతలేరా ఏందని అడిగితే మరి ఒక 5,000 తాడ్పత్రులు మనం రైతులకు ఆల్రెడీ సింగిల్ విండో ద్వారా ఇచ్చినాం. ఇంకొక 4,000 పైన చిలుకున్నాయి. అంటే మరి ఇప్పుడు వనరు పడతాయి అంటున్నాయి. ప్రభుత్వం కూడా ఒకవైపు మనం హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి మనము మరి మోపాలు కానీ బార్స్ కానీ అన్ని సొసైటీలలో మన మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి సొసైటీలు అన్నిటి కూడా మనం తాడ్పత్రులు మీద కూడా ఇచ్చేద్దామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ మనం ఇక్కడ 300 తాడ్పత్రులు తెచ్చిండ్రు. అది ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంటాయి, 20x30 ఫీట్లో వెడల్పు 20 ఫీట్ల పొడి ఉంటుంది. అంటే మన దగ్గర మార్కెట్లో 1,500 రూపాయలు కాస్ట్ ఉంటుంది దానికి. సో అది మీకు ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు, మరి మళ్ళీ వాడుకొని మళ్ళీ యాక్చువల్గా అయితే రిటర్న్ ఇవ్వాలి అవి. సరే అంటే సరే అయితే అంటే ఈ విధంగా ఇవాళ మనం 300 తాడ్పత్రులు ఇక్కడ ఇస్తున్నాము. రాబోయే ఇవాళనే రేపో అందరు కూడా మేము సింగిల్ విండో చైర్మన్లకు ఫోన్లే చెప్తా ఉన్నాం, మీరు మిగతా తాడ్పత్రులని తీసుకొని పడి రైతులకు పంచండి. వాళ్ళ వరి ధాన్యం నానకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే పాపం మళ్ళీ తడిసిందని మళ్ళీ 10 కిలోలు కడత తీస్తా అంటే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 3-4 పంటలు కొన్నప్పుడు ఇది 4వ పంట. ఎక్కడ కూడా కడతలేదు, ఎక్కడ కూడా సంచుల కొరత లేదు, ఎక్కడ కూడా మరి అమ్మాలీల కొరత లేదు, అంటే ఎక్కడ కూడా లారీల కొరత లేకుండా చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పంట బాగుంది ఈసారి కాబట్టి కొంచెం 15 రోజులు ఇంకా ముందు అయితే అవుతుంది. అది కూడా ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు మన నిజామాబాద్ గోడౌన్లు లేవు, ఖాళీ లేవు, ఎక్కడ చూసినా వరి పంటనే ఉంది. కాబట్టి ఏదో విధంగా ఖాళీ చేసి మరి మిగతా పంటలు మనం తీసుకోవాలి. కాబట్టి అయితే రైతులను ఆదుకుందామనే ఉద్దేశంతో తాడ్పత్రుల పంపిణీ కార్యక్రమం పెట్టినాం ఎమర్జెన్సీగా. ఎందుకంటే వానంతా తగ్గిపోయి అంతా అయినాక పంట అయిపోయినాక మనం తాడ్పత్రులు ఇస్తే లాభం లేదు కదా. సో అందుకని పెట్టాం. దీనికి ఇంత అర్జెంటుగా నిన్ననే ఫోన్ చేసి పిలిచినందుకు మరి మీరందరూ కూడా నాకు తెలిసి అలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, పండుగలు అన్ని ఫంక్షన్లు ఉన్నాయి, మరి వడ్లు కోస్తున్నారు, రోడ్ల మీద వడ్లు ఉన్నాయి. అయినా కానీ మీరు ఇంత పెద్ద ఎత్తున తల్లి రావడం అనేది చాలా సంతోషకరం. ఇవాళ మనం మార్కెటింగ్ కమిటీ గతంలో చూసాం, మనం పెద్దలు DC రాజు గారు ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ ద్వారా మనకు కొంచెం లాభం మీద అక్కడక్కడ షెడ్లు అయినాయి, అక్కడక్కడ రోడ్లు అయినాయి, మరి చాలా పనులు అయినాయి. ఇవాళ ఏమైందంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మధ్యన మార్కెట్ కమిటీలో వచ్చిన డబ్బులన్నీ కూడా డైరెక్ట్ ట్రెజరీకి పోతున్నాయి. ఇవాళ మార్కెట్ కమిటీకి వచ్చిన డబ్బులు ఈ మార్కెట్ కమిటీ వాళ్ళకి కూర్చొని ప్రపోజల్ పెట్టుకొని ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. మరి ఏదైనా మళ్ళీ గవర్నమెంట్కి పోవాలి, సెక్రటరీకి మినిస్టర్ దగ్గర పోయి మళ్ళీ శాంక్షన్ కావాలి. కాబట్టి అంత ఈజీగా అయితే లేదు. అయినా కానీ మరి మేము అందరం కూడా గంగారెడ్డి గారు పోయినరు, నేను ఒక 2-3 సార్లు మీ మంత్రి గారి దగ్గర పోయినా, మరి 2-3 లెటర్లు పెట్టాం. దగ్గర ఒక 9-10 కోట్లు పట్టుకొద్దామని అనుకున్నాం. అయినా కానీ అలా 6-7 కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు మనకు కొన్ని వచ్చిన ఒక 4 కోట్ల ఫండ్ వచ్చింది, ఇంకా త్వరలోనే ప్రారంభోత్సవాలు ఉంటాయి, ఇంకొక 3 కోట్ల ఫండ్ వస్తూ ఉంది, ఇంకా కూడా ప్రపోజల్ పెడతా ఉన్నాం. సో ఈ విధంగా ముందు వల్ల మనకు మార్కెట్ కమిటీలో మరి అంటే మనకి ఇప్పుడు ఈ మాయిశ్చర్ మిషన్లు, తర్వాత కాంటలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం మనము. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అంటే అందరు కూడా మీరు కావాలంటే తీసుకోకండి, కొన్ని వందలు ఉన్నాయి, ఇంకా రైతులకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మీకు అందరు కూడా నేను ఇక్కడ ఒక ఆటోమేటిక్ ఏంటిది ఆటోమేటిక్గా ప్యాడీ క్లీనర్ ఉంది. మిషన్ ఏంటంటే అదే వడ్లను గుంజుకుంటుంది, గుంజుకొని అదే ఎగపోషిస్తుంది అన్నట్టు. మాన్యువల్ అయితేనే మనం వడ్లలో పోయాల. సో అది కొంచెం లేబర్తో కూడుకునే పని. ఇవాళ మన అది కూడా ఒకటి ఆటోమేటిక్ ప్యాడీ మిషన్లు 2 ఉన్నాయి. ఒకటి మనకు భారతీయ సొసైటీకి ఇచ్చారు, ఒకటి చివన్పల్లికి ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. ఇంకా ప్యాడీ డ్రైయర్ ఉంది ఒకటి, అది చాలా కాస్ట్లీ, దగ్గర 10 లక్షల రూపాయలు ఉంటుంది, 13 లక్షల రూపాయలు ఉంటుంది. అది ఇక్కడ తెచ్చిపెట్టారు, అది కూడా ఇవాళ ఇప్పుడు చూద్దాం.
అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం మీకు అందరు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మరి ఇలా రైతు సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ, ఇలా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ ఏదైనా సంక్షేమం జరగాల అంటే కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్లు బీసీలకైనా ఎస్సీలకైనా ఎస్టీలకైనా రావాలంటే కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సంక్షేమం అయినా డెవలప్మెంట్ అయినా ఏదైనా మరి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైనాయి. ఇక టీఆర్ఎస్లో అయితే నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు మన దళిత మంత్రుల గురించి. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం. ఇవాళ ఎక్కడైనా ఇచ్చిరా దళితులకు 4 మినిస్టర్లు ఇచ్చిరా టీఆర్ఎస్లో? ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు? దళిత బిడ్డ ఉన్నారు. ఇవాళ స్పీకర్ ఎవరు ఉన్నారు? దళిత బిడ్డ ఉన్నారు. ఇవాళ 2 మంత్రులు ఉన్నారు ఇంకా వాళ్ళు కాక. మరి వాళ్ళని కలిసి వాళ్ళు ఏమంటున్నారు? దండుపాలెం బ్యాచ్ అంట. అంటే దొంగలకు ఏం గుర్తుకొస్తుంది? దొంగతనమే గుర్తుకొస్తుంది. ఇప్పుడు దొంగలు ఒండుగా పోయినాకో ఏ ఇల్లు తాళం ఉన్నాయని చూస్తారు, కానీ మనుషులు వాడు కనబడదు, వేరే కనబడాయి. అట్లా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా తయారైనారంటే, మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో చదువుకుంటుండే ఏంటంటే అలీబాబా చాలీచోరు అని. ఇవాళ 40 దొంగలు కాదు, 4 దొంగలు. ఇది అలీబాబా అంటే కేసీఆర్, ఇక 4 దొంగలు అంటే బిడ్డ అల్లుడు కొడుకు. వీళ్ళు 4 దొంగలు, వీళ్ళు బాగా సడ్డకుడు కొడుకు. అలీబాబా 4 దొంగలు కలిసి 10 ఏళ్ళు తెలంగాణను మొత్తం దోసుకొని, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డేలైట్ రాబరీ అంటారు. డేలైట్ రాబరీ అంటే దొంగలు మామూలుగా ఏం చేస్తారంటే రాత్రిపూట దొంగతనం చేస్తారు. కానీ ఈ దొంగలు ఏం చేస్తారు? డే టైంలోనే పట్టపగలు మొత్తం తెలంగాణను దోసుకొని ఇవాళ మొత్తం లక్షల కోట్లు దోసుకొని దాచుకొని ఇవాళ తెలంగాణ గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతూ ఉంటే ముఖ్యమంత్రి మీద ఇంకా దళిత మంత్రుల మీద మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు అర్హత ఉందా? ఇలా కవిత సంగతి కూడా చెప్తా ఉన్నాం. ఒక పిల్ల అంట 100 ఎలకలను తిన్నదంట, తినేసి తీర్థయాత్రలకు పోయిందండి. ఇక ఎలకలను చంపద్దు, పాపం తగులుతుందని. అంటే కవిత పనికి ఇట్లున్నది. 10 ఏళ్ళు ఎంపీగా ఉండి కేసీఆర్ బిడ్డగా ఉండి ఇలా పోడు భూముల సమస్య తీరలేదు, 1 ఎకరం పేదోడికి భూమి ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టియలేదు. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. అంతేనా కాదా? 100 ఎలకలు తిన్న పిల్లి ఇలా తీర్థయాత్రకు పోయినట్టు అన్ని ధర్మసూత్రాలు వేదాలు మాట్లాడుతున్నాయి. అంటే పాపాలు పోతాయి. ఇవాళ ఊళ్ళలో తిరగగానే పాపాలు పోతాయి 10 ఏళ్ళు చేసినాయి అంటే. అట్లా పాపాలు కడుక్కోవడానికి ఇలా ప్రజలలో క్షమాపణలు చెప్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందంటే ఎవరు అన్యాయం చేశారు? భూపతి రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదా? ఎక్కడిది టీఆర్ఎస్? నిజామాబాద్ జిల్లాలో మేము పెట్టినాము. మరి ఇలా మోపాలలో తల్లి తెలంగాణ విగ్రహం ఎవరు పెట్టిరు? మనమే పెట్టినాం. ఇలా బుధపల్లి ఎవరు పెట్టిరు? మరి తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిన వాళ్ళు ఇలా అన్యాయమైందని మాట్లాడితే ఇక దయ్యాలు వేధించాలి, వేదాలు వల్లేసిన కాకుండా ఏమంటాం మనం? అట్లా ఇక బీజేపీ వాళ్ళు మొన్నటిదాకానేమో భారతీయ జూటా పార్టీ అనుకున్నాం మనం. కానీ ఇలా ఏం తెలియదంటే అది అంబానీ అవదాని పార్టీ అయిపోయింది మొత్తం. ఈ అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు మొత్తం భారతదేశం అంతా అమ్మకాన్ని పెట్టిరు వాళ్ళు. మోడీ మొత్తం భారతదేశాన్ని అమ్మకాన్ని పెట్టిన. రైల్వేస్ అమ్మేసిండు, ఏరోప్లేన్స్ ఆగేటి ఉంటాయి కదా, ఏరోడ్రమ్స్ అమ్మేసిండు, షిప్ యార్డ్స్ అమ్మేసిండు, ఇక మొత్తం ఇక ఇండస్ట్రీస్ అన్నీ అమ్మేసిండు, మైన్స్ అమ్మేసిండు. ఎవరికి? అదానికి అంబానీకి. ఏం మన ఎల్ఐసి కూడా 35,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిండట. ఎవడో ఏ సొమ్మని ట్రాన్స్ఫర్ ఇస్తావు? అంటే పుక్కట్లోనే వితౌట్ ఇంట్రెస్ట్ పేదవాళ్ళకు ₹1 జమ చేసుకొని పెట్టినాయి. ఇవాళ ఎల్ఐసికి దానం చేసింది. ఇవాళ మన బిహెచ్ఎల్ అమ్ముకుంటారు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అన్నారు ఆ రోజులు. ఇవాళ అది అమ్ముడు పోతుంది. అంటే దేశాన్ని అమ్మకం పెట్టిరు. ఎవరికి? గుజరాత్ వాళ్ళకు అంబానీ అదానీలకి ఇలా అమ్మకాన్ని పెట్టిండు బీజేపీ పార్టీ. ఇంకొక 5 ఏళ్ళు ఇంకా ఇట్లనే ఉన్నదనుకో మొత్తం భారతదేశం అమ్మకాన్ని అంటే అమ్ముడు పోతుంది ఇక. అంటే ఈ విధమైన డేంజర్ ఉంది. ఇలా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి. ఇవాళ ఈ విధంగా మొత్తము దేశాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి బీజేపీ తీసుకొస్తూ ఉంది. కాబట్టి ఇలా దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలన్నా, ఇలా దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడి మళ్ళీ భారతదేశం మన ప్రపంచంలో మంచి వెలగాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇవాళ మరి మనకు మొన్న చూసాను నేను 2 రోజుల కిందనే, మొన్న 3 రోజులు అక్కడనే ఉన్నాను నేను హైదరాబాద్ ఉన్న జూబ్లీహిల్స్లో. ఆ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా మాకు కూడా అంటే మనకు కూడా మన కాన్స్టిట్యున్సీకి కూడా కొన్ని బూతులు ఇచ్చారు. నేను ఇవాళ మా కొంచెం మా మదర్ది ఇది ఫంక్షన్ ఉందని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ 2 రోజుల తర్వాత మనం వెళ్దాం.
మన కాన్సెన్సర్ కూడా మన కొంతమంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వచ్చి జూబ్లీహిల్స్లో ప్రచారం చేద్దాం, ఆడ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. కంటోన్మెంట్లో ఏం జరగబోతుంది అదో జూబ్లీహిల్స్ కూడా అదే జరగబోతుంది. పక్కా 100% వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చూస్తున్నారు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఏం లేదు, మొత్తం అసలు ఇంకా మన పల్లెటూళ్ళలో ఉన్న స్లమ్స్ బెటర్, అంతకంటే ఘోరంగా ఉంది. పేరే జూబ్లీహిల్స్, అన్ని స్లమ్సే ఉన్నాయి అక్కడ. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఏం చేశారు అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయింది ఏం చేస్తలేదని. అంటే 2 ఏళ్ళలో చేసింది మనం ఇక్కడ ఇప్పుడు ఇవాళ జూబ్లీహిల్స్ 200 కోట్ల రూపాయల అభివృద్ధి చేసిరు. అట్లా అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇలా మనం భోపాల్ మండలంలో దగ్గర 100 కోట్ల పని అయింది. అట్లా ఇవాళ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతూ ఉంది. రైతులు రాజు చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇవాళ అక్కడ మనము ఈ డాక్టర్ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఇవాళ మనము జీరో మితి అంటే వడ్డీ లేని రుణాలు కూడా మనం ఇస్తూ ఉన్నాం అందరికీ. సో అన్ని వర్గాలలో ఇలా రైజింగ్ తెలంగాణ అనే స్లోగన్ ఏదైతే ఉందో ఇలా తెలంగాణ మొత్తం భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా తయారు కాబోతుంది. ఎట్లా ఉండాలా రాష్ట్రం అంటే తెలంగాణలా ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ఇలా గతంలో పరిపాలించిన వాళ్ళు ఎవరన్నా కానీ ఏదన్నా రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేసిరా, పేదోనికి సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన చేసిన వాళ్ళకి వచ్చింది అసలు ఆ ఆలోచన కూడా తట్టలే వాళ్ళకి టీఆర్ఎస్లో. ఇక బీజేపీ వాళ్ళు అయితే అసలు ఏ రాష్ట్రంలో 15 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సన్నబియ్యం ఇవ్వట్లేదు. ఇక వాళ్ళు కూడా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు ఇలా. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే మనకు అన్ని విధాలుగా మన తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి తెలియకుండా మీ రైతులందరూ కూడా మరి పంటలను కాపాడుకోండి. తప్పకుండా మీరు ప్రతి ప్రభుత్వం కొంటుంది, కాకపోతే తడవకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంకా కోతలు కూడా ఒక 2-3 రోజులు ఆపండి. తర్వాత ప్రతి గింజను మేము కొంటాం. మీరు ఏం అంటే కొద్దిగా ఆలస్యమైనా ఒక వారం రోజులు లేట్ అయినా మీరు తొందరపడేది ఏం లేదు. కాబట్టి మీకు బేఫికర్గా ఉండండి. అది కూడా ఇంకా బోనస్ కూడా ఇస్తా ఉన్నాం ఇప్పుడు 500 రూపాయలు. కాబట్టి మంచి లాభాలతో మరి రైతులందరూ కూడా సక్రమంగా అంటే ఆనందంగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మనము తాత్పత్రులు పంచుకుందాం.